వాయుపుత్రుడైన హనుమంతుడు అనంత శక్తికి, సాటిలేని ధైర్యానికి ప్రతీక. దట్టమైన అడవి మధ్యలో చేతిలో గదను ధరించి ఆకాశాన్ని తాకే విరాట్ రూపంలో ఆయన నిలబడినప్పుడు సూర్యుని కాంతి కూడా ఆయన దివ్య తేజస్సు ముందు చిన్నబోతుంది. ఆయన పర్వతాల కంటే ఎత్తుగా ఎదిగి ప్రకృతిని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోగల సమర్థుడు. లక్ష్మణుని రక్షించడానికి సంజీవని పర్వతాన్ని అరచేతిలో మోస్తూ ఆకాశంలో ఎగిరే దృశ్యం ఆయన అద్భుత బలానికి నిదర్శనం. సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన వేగం వాయువేగాన్ని మించుతుంది. భయంకరమైన రాక్షసులను ఎదిరించేటప్పుడు ఆయన కళ్లలో ఉండే రౌద్రం శత్రువులను వణికిస్తుంది. బండరాళ్లను సైతం బంతిలా అవలీలగా ఎత్తగల బాహుబలం ఆయన సొంతం. అయితే ఇంతటి పరాక్రమమున్నప్పటికీ హనుమంతుడు పరమశాంతమూర్తి. ఏకాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో ప్రశాంతత, దైవిక కాంతి వెల్లివిరుస్తుంది. శక్తిలో అగ్నిలా, భక్తిలో ప్రశాంత సముద్రంలా ఉండేటే ఆంజనేయుని ఈ దివ్య రూపం. సకల లోకాలకు రక్షజాయ్. జై శ్రీరామ్, జై హనుమాన్.